తులారాశి వాళ్ళకి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి గ్రహ మార్పుల వల్ల కొన్ని విషయాలు మనం చూస్తే కనుక ముఖ్యంగా తులారాశి వాళ్ళకి గురు బలము అనేటువంటిది తగ్గింది దశమంలోకి వెళ్ళడం వల్ల. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, రుణ బాధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు అవ్వడం తప్ప రాబడి అనేటువంటిది తగ్గే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఫైనాన్షియల్ సెక్టార్లో మీరు చాలా ఫోకస్ చేయాలి. 12వ స్థానంలో శుక్రుడు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. ప్రధానంగా విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడుతున్నాయి. ఆడవాళ్ల వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి యోగం కనబడుతోంది. దైవ భక్తి అనేటువంటిది లాభంలో కేతు కాబట్టి మోక్ష సాధన మంత్రసిద్ధి కోసం ట్రై చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. అక్టోబర్ 17 తర్వాత రవి బుధ కుజ గ్రహాలు మీకు 3 క్లస్టర్ కలిపి తులారాశిలో సంచారం చేస్తున్నాయి అంటే జన్మల్లో. దీనివల్ల అక్టోబర్ 17 తర్వాత రవి నీచ స్థితిలో లగ్నంలో ఉంటున్నారు అంటే చాలా జాగ్రత్తగా హెల్త్ విషయంలో చూసుకోవాలి ఒక 1 మంత్ నవంబర్ 17 వరకు. ఇంకొకటి ఏంటి అంటే రవి ఎప్పుడైతే అక్కడ లగ్నంలో ఉంటారో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. సో చాలా జాగ్రత్తగా కోపాన్ని తగ్గించుకోండి. లగ్నంలో కుజగ్రహ సంచారము వాహన ప్రమాదాలను సూచన చేస్తూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దినదిన అభివృద్ధి అనేటువంటిది చెందుతూ ఉంటారు, బాగుంటుంది, ప్రధానంగా ఇబ్బందులు ఏమీ లేవు. పంచమంలో శని రాహుల యొక్క సంచారం జరగబోతోంది అక్టోబర్ 10 తర్వాత నుంచి. దీనివల్ల సంతాన విషయంలో ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. మీ పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్యలు రావడం కానీ, మీ పిల్లల వల్ల మీకు ఏదైనా అధికమైన శ్రమ పెరగడం కానీ ఇలాంటివి జరగవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపజయము అనేటువంటిది కనబడుతుంది. సో తులారాశి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే డిసెంబర్ 30 వచ్చేంత వరకు కూడా మీ కెరీర్లో కానీ మీ లైఫ్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు ఏది కూడా ఇప్పటి నుంచే తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళడమే చాలా ఇంపార్టెంట్. డబ్బుల విషయంలో చూసుకోండి, మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పంచమంలో రాహు కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు కానీ సంతానాది విషయాల్లో కాస్త నిరాశ నిస్పృహలు కనబడుతున్నాయి. ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జనవరి వచ్చిన తర్వాత నుంచి మీకు చాలా బాగుంటుంది మళ్ళా. సో ఖచ్చితంగా నవగ్రహాల యొక్క ఆరాధన చేయండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఆదిత్యాగ సోమాయ మంగళాయ బుధాగ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి. అద్భుతమైన విజయాలు చూస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోండి.